ఈరోజు మనం యూనిట్ 2 ఆఫ్ మ్యాట్రిసెస్ అండ్ క్యాల్కులస్ సబ్జెక్ట్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. అసలుకి ఐగన్ వాల్యూస్ని ఎలా కనుక్కోవచ్చు, ఐగన్ వెక్టర్స్ని ఎట్లా కనుక్కోవచ్చు, అసలుకి ఇవి మనకి ఎన్ని మార్క్స్ అడుగుతారు, దీంట్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయో మనం ఈ సెకండ్ చాప్టర్లో మనం చూద్దాం. అండ్ మీరు మా ఫస్ట్ యూనిట్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారని మేము నమ్ముతున్నాం. సో ఇప్పుడు సెకండ్ యూనిట్ కూడా ఆ ఫస్ట్ యూనిట్ అన్ని ఒక ప్లేలిస్ట్లో పెట్టి మా దగ్గర పెడతాం. అండ్ చలో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ టాపిక్. ఐగన్ వాల్యూస్. ఐగన్ వాల్యూస్ అంటే ఏంటి? ఐగన్ వాల్యూస్ మన ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి దాంతో పాటు మనకి లాంబ్డా ఇస్ నథింగ్ బట్ ది అన్నోన్ వాల్యూ. అంటే మనకి పోయినసారిగా మనము హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ చూసినట్టయితే మనకి ఎక్స్ వై జెడ్ ఇవి మనకి నాన్ నోన్ వేరియబుల్స్. ఇది కూడా ఇక్కడ అంతే, λ1 λ2 λ3 ఇది కనుక్కుంటాం. ఎక్స్ కామన్ అంటే ఏం చేస్తాం, ఈ లాంబ్డాని ఇటు తెచ్చుకుంటాం, ఏఎక్స్ మైనస్ లాంబ్డా ఎక్స్ని కామన్ తీసుకుంటాం, ఎక్స్ అటు వెళ్ళిపోతుంది, ఏ మైనస్ లాంబ్డా ఐ ఆఫ్ ఐ. అంటే ఏం లేదు, ఏ ఒక గివెన్ మ్యాట్రిక్స్ అనుకోండి, లాంబ్డా ఆఫ్ ఐ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, యూనిటరీ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 0 1. ఓకే, లాంబ్డా 0 0 0 లాంబ్డా 0 0 0 లాంబ్డా. ఒకవేళ మనకి ఏలో 1 0 0 0 1 0 0 0 1 ఇచ్చారనుకోండి, ఇది మనకి యూనిటరీ మ్యాట్రిక్స్ అవుతుంది. 1 మైనస్ లాంబ్డా మైనస్ 1 అవుతుంది, దాని తర్వాత లాంబ్డా మైనస్ 1, దాని తర్వాత లాంబ్డా మైనస్ 1, 0 మైనస్ 0 0 మైనస్ 0 0 0 0 0 0 0. సో ఇది మనకి బేసికల్గా ఐగన్ వాల్యూస్ కనుక్కునే విధానం. దాని తర్వాత స్లోగా మనం ఐగన్ వెక్టర్స్ని ఎలా కనుక్కోవాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్, మనకి ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏ మైనస్ లాంబ్డా ఐ కనుక్కొని మనం ఫస్ట్గా ఈ ఐగన్ వెక్టర్స్ ఎలా కనుక్కుంటారో మనం చూసి దాని తర్వాత స్లోగా స్టెప్ బై స్టెప్ ఐగన్ వెక్టర్, దాని తర్వాత కాచి యూలర్ థీరం అని ఉంటుంది, అది కవర్ చేద్దాం. అండ్ దాని తర్వాత డయాగ్నలైజేషన్ మెథడ్ ఉంటుంది. సో ఇవి కొన్ని బేసిక్ టాపిక్స్ ఆఫ్ ది సెకండ్ యూనిట్. ఈజీగా ఉంటుంది, కంపల్సరీ వచ్చే క్వశ్చన్. 10 మార్క్స్ అడిగే క్వశ్చన్ అయితే ఫైండ్ అవుట్ ది ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్ అని ఇస్తాడు. 110% క్వశ్చన్ వస్తుంది, 10 మార్క్స్ అడుగుతాడు. సో గుర్తుపెట్టుకొని, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ సెకండ్ యూనిట్ అండ్ ద స్కోరింగ్ టాపిక్. సో ఇప్పుడు మనం కనుక్కుందాం. లాంబ్డా ఈ ఫార్మాట్లో మనం తీసుకొని ఐగన్ వెక్టర్స్ని కనుక్కుందాం. ఏ మైనస్ లాంబ్డా ఇస్ నథింగ్ బట్ 2 మైనస్ లాంబ్డా 2 1 1 3 మైనస్ లాంబ్డా 1 1 2 2 మైనస్ లాంబ్డా. సో ఇది మనకి బేసికల్గా వచ్చాయి. ఇప్పుడు దీన్ని డెట్ ఫార్మాట్ తీసుకుందాం. 2 మైనస్ లాంబ్డా దీన్ని డెట్ కనుక్కుందాం. 3 మైనస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ లాంబ్డా మైనస్ 2 ఆఫ్ 2 మైనస్ లాంబ్డా ఇంటూ 1 మైనస్ 1, దాని తర్వాత ప్లస్ 1 ఆఫ్ 2 ఇంటూ 1 2 మైనస్ 3 మైనస్ లాంబ్డా. ఓకే, సో ఇది మనకు బేసికల్గా దీని డెట్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు అదంతా ఎక్స్పాండ్ చేసి ఒక క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్యూబిక్ ఈక్వేషన్స్ వచ్చాక మనకి లాంబ్డా ఏమేమి వాల్యూస్ వచ్చాయో అది ఐగన్ వెక్టార్స్. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. 3 మైనస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ లాంబ్డా, 3 ఇంటూ 2 3 ఇంటూ 2 6, 3 ఇంటూ లాంబ్డా మైనస్ లాంబ్డా మైనస్ 3 మైనస్ లాంబ్డా ఇంటూ మైనస్ 2 మైనస్ 2 లాంబ్డా మైనస్ లాంబ్డా ఇంటూ మైనస్ లాంబ్డా ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 మైనస్ 2.
దాని తర్వాత -2 ఉంది, ఇది -2, 2 మైనస్ లాంబ్డా -1, 2 మైనస్ లాంబ్డా -1 అంటే 1 మైనస్ లాంబ్డా. ఆ తర్వాత 2 మైనస్ 3 ఎంత, ప్లస్ 2 మైనస్ 3 -1 అంటే లాంబ్డా -1 వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసి దీన్ని ఈక్వేషన్ రాద్దాం. దీన్ని మనం కట్ షార్ట్ చేసుకుందాం. -2 + 6 + 4 -3 -2 + 5 ఇది రాసుకొని చేద్దాం. సో 2 మైనస్ లాంబ్డా ఆఫ్ లాంబ్డా స్క్వేర్ -5 లాంబ్డా + 4 ఇంటూ -2 + 2 లాంబ్డా ప్లస్ లాంబ్డా -1 -1 -2 -3 + 2 ప్లస్ లాంబ్డా ప్లస్ 3 లాంబ్డా. సో ఇది ఎక్స్పాండ్ చేద్దాం. 2 ఇంటూ ఫస్ట్ ఈ 2 మొత్తం ఇంటూ చేద్దాం. 2 లాంబ్డా స్క్వేర్ -10 లాంబ్డా + 8 మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 5 లాంబ్డా స్క్వేర్ -4 లాంబ్డా -3 plus 3 lambda which is equals to 0, which is equals to 0, which is equals to 0. ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా ఎక్స్పాండ్ చేద్దాం. ఫస్ట్ మైనస్ లాంబ్డా క్యూబ్ 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 7 లాంబ్డా స్క్వేర్ -10 -4 + 3 -1 -1 -10 -11 లాంబ్డా ప్లస్ 8 -3 ఎంత +5 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. సో ఇది మనకి ఈక్వేషన్ వచ్చింది. ఈ మైనస్ ఉంది కదా అన్న, నాకు ఈ మైనస్ నాకు నచ్చట్లేదు అన్న అంటే మల్టిప్లై బై -1 బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, లాంబ్డా క్యూబ్ -7 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 11 లాంబ్డా -5 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. దీన్ని నేను మీకు రెండు ఫార్మ్స్, ఒకటి బేసికల్ క్యూబిక్ ఎలా కనుక్కుంటారు, ఇంకోటి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ మెథడ్. మాక్సిమం ఆఫ్ ది బీటెక్ స్టూడెంట్స్ విల్ బి టేకింగ్ ది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ మెథడ్. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో మీకు ఎలా చూపించాలో మీకు ఫర్దర్గా చూపిస్తూ ఉంటాం. బ్యాక్గ్రౌండ్లో ఏమో ఇది నార్మల్ మెథడ్ ఫామ్ చేపిస్తూ ఉంటాం, అటువైపు ఏమో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఇలా వాడుతాం చూపిస్తాం. సో బేసికల్గా 6th క్లాస్ మెథడ్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 కోఎఫిషియంట్స్ ఆఫ్ ది క్యూబిక్ ఈక్వేషన్స్ -7 11 -5. సో ఇవి మనకు బేసికల్గా వచ్చాయి. అప్పుడు మనం 1 తీసుకుందాం. 1 0 2 0 0 1 అవుతుంది. 1 × 1 +1 -7 +1 +6. దాని తర్వాత 1 × 6 ఇక్కడ +6 యాడ్ అవుతుంది. సారీ -6 -6 అవుతుంది. ఇదేమవుతుంది +5 అవుతుంది. ఇక్కడ +5 అవుతుంది, ఇది 0 అయిపోతుంది. సో ఇక్కడ మనకు అంటే λ1 = 1 అని మనకి ఇక్కడ అర్థమైపోయింది. ఇప్పుడు λ2 కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద రాసుకుంటాం. అంటే x² - 6x + 5 ఫార్మాట్లో రాసుకుంటాం. ఇది కనుక్కోవడం మీకు ఎలాగో ఈజీయే. x of x - 5 -1 of x - 5 which is equals to 0. x - 1 which is x - 1 into x - 5 which is equals to 0. x is equals to 1, x is equals to -5. సో నేను ఇక్కడ x తీసుకున్నాను, మీరు లాంబ్డా తీసుకోవచ్చు. సో బేసికల్గా మనకి ఏమేమి వస్తాయి, λ1 = 1, λ2 = 1, λ3 = -5 కాదు +5. సో ఇవి ఇలా మనం ఈ ఈక్వేషన్ని కనుక్కుంటాం. ఏది ఐగన్ వాల్యూస్ని కనుక్కునే పద్ధతి ఇది, ఓకేనా. అండ్ మీకు ఆ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ మెథడ్ కూడా ఫర్దర్గా డిస్ప్లే చేస్తూ ఉంటాం, మీరు చూసుకోవచ్చు. సో ఇది ఒక పార్ట్. నెక్స్ట్ పార్ట్ మీకు ఈ వీడియో వచ్చిన 5-6 డేస్కి ఐగన్ వెక్టార్స్ని ఎలా సాల్వ్ చేయాలో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఈ వీడియోతో బెనిఫిట్ అవుతారని నమ్మొచ్చు.